Welcome back to our channel. This is lecture 3.5 Python keywords. So దాంట్లో exception handling keywords, starting with exception handling keywords. Okay, so what are the exception handling keywords అంటే ఇక్కడ try, except, okay, final, accept and rise. So these are the keywords. Okay, so మనం ఇప్పుడు try keyword గురించి చూద్దాం. Try, this is the keyword used for exception handling. Okay, use it to catch the errors in the code using the keyword except. Okay, say if code in try block is checked, if there is any type of error, exception block is executed. Okay, అంటే ఏంటంటే ఫస్ట్ ట్రై బ్లాక్లో ఉన్న కోడ్ అనేది చెక్ చేస్తుంది ఎర్రర్స్ ఉన్నాయా లేవా. ఒకవేళ ఎర్రర్ ఉంది అంటే ఎర్రర్ జనరేట్ అవుతుంది అంటే ఆ కోడ్ వల్ల ఎక్సెప్షన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవన్నీ కూడా పేర్స్లో వస్తుంది, ట్రై అండ్ ఎక్సెప్ట్. ట్రై ఉంటే పక్క ఎక్సెప్ట్ అనే కీవర్డ్ ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎక్సెప్ట్ కీవర్డ్ అంటే జస్ట్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌవ్, దిస్ వర్క్స్ టుగెదర్ విత్ ట్రై టు క్యాచ్ ద ఎక్సెప్షన్. ఓకే, ట్రై బ్లాక్లో ఎనీ ఎర్రర్ ఉంటే సో ఆ ఎర్రర్ని క్యాచ్ చేయడానికి మనం ఎక్సెప్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి క్యాచ్ చేస్తాం. ఓకే, లైక్ ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ప్రీవియస్లీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ చూసాం. ఇఫ్ ఎల్స్, ఓకే, ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ అలాగే ట్రై బ్లాక్ అనేది ఇక్కడ ట్రై బ్లాక్ అనేది ఫెయిల్ అయితే అంటే దాంట్లో ఎర్రర్ ఉంటే ట్రై బ్లాక్లో మనకి ఎక్సెప్షన్ అనే బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టూ వేరియబుల్స్ తీసుకుందాం, a ఈక్వల్ టు 4 అండ్ b ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ యూజింగ్ ట్రై బ్లాక్. ట్రై అని పెట్టేసి కాలన్ ఉంటుంది, కాలన్లో మనకి ఎలాగో ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో k ఈక్వల్ టు a ఫ్లోర్ డివిజన్ బై b అన్నాడు. ఓకే, a ఫ్లోర్ డివిజన్ బై b అంటే a ఫ్లోర్ డివిజన్ బై 0. ఓకే, ఇది పాసిబులా? డివిజన్ బై 0 పాసిబులా? పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఈ బ్లాక్ అనేది ఓకే ఏంటి, ఈ ట్రై బ్లాక్ అనేది ఇందులో ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఏం ఎర్రర్ జనరేట్ అవుతుందంటే యాక్చువల్గా 0 డివిజన్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని క్యాచ్ చేయడానికి అంటే మనకు కోడ్లో ఎర్రర్ అనేది రావద్దు అంటే ఈ ఎర్రర్ని క్యాచ్ చేయడానికి మనం ఎక్సెప్షన్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఎక్సెప్ట్ కాలన్, ఓకే, ఎక్సెప్ట్ యూజ్ చేసి కాలన్ యూజ్ చేసి ఇండెంటేషన్తో స్టార్ట్ అవుతుంది. ఏంటి, ప్రింట్ కెనాట్ డివైడ్ బై 0. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఈ బ్లాక్లో ఈ ట్రై బ్లాక్లో ఎప్పుడైతే ఎర్రర్ ఉంటుందో ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఎక్సెప్షన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో ఎర్రర్ లేకపోతే ట్రై బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎనీ వన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, లైక్ ఇఫ్ బ్లాక్ ట్రూ అయితే దాంట్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకవేళ దాంట్లో ఫాల్స్ ఉంటే ఎల్స్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉంటే ఎక్సెప్షన్ కీవర్డ్ అనేది ఎక్సెప్షన్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దేర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్లో ఉంది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 5 అనుకోండి. సో ఇట్ ఈస్ పాసిబుల్ k ఈక్వల్ టు a ఫ్లోర్ డివిజన్ బై 5. సో ప్రింట్ k వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఎక్సెప్షన్ అనే దానికి వెళ్ళదు ఇంకా.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చూపిస్తే లుక్ అట్ దిస్. ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా వితౌట్ ట్రై అండ్ వితౌట్ ఎక్సెప్షన్ కీవర్డ్స్ నేను ఇలా డివిజన్ చేస్తున్నాను. ఓకే, సో నాకేమొచ్చింది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, జీరో డివిజన్ ఎర్రర్. ఇంటీజర్ డివిజన్ ఆర్ మాడ్యులో బై జీరో అని చూపిస్తుంది. సో ఒకవేళ నేను ఏ ఈక్వల్ టు 2 పెట్టాను అనుకోండి, బి ఈక్వల్ టు 2 రన్ చేసేస్తే నాకు రిజల్ట్ అనేది చూపిస్తుంది 2. బట్ ఎప్పుడైతే నేను జీరో పెట్టానో బై మిస్టేక్ జీరో పెట్టడం వల్ల నాకు జీరో డివిజన్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో నేను ఈ ఎర్రర్ని క్యాచ్ చేయాలి, అంటే నాకు ప్రోగ్రాంలో ఈ ఎర్రర్ అనేది రాకూడదు. ఓకే, ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, సో యూజర్కి ఇస్తున్నాను, యూజర్ ఇన్పుట్ మనం ఆల్రెడీ చూసాము. సో ఇన్పుట్ ఫంక్షన్ ఆల్వేస్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ వాల్యూని ఏం వాల్యూ ఇచ్చినా అది స్ట్రింగ్ వాల్యూగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో నేను ఇంటీజర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంటీజర్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి అంటే ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ యూజర్ ఇస్తున్నాడు ఇన్పుట్స్. ఓకే, 6 and 2. సో నా రిజల్ట్ ఏంటి, 3, బికాస్ దెర్ ఇస్ నో ఎర్రర్. ఓకే, సో ఒకవేళ యూజర్ ఇచ్చేటప్పుడు బై మిస్టేక్ ఒకవేళ యూజర్ అనేవాడు జీరో ఇచ్చాడు అనుకోండి పీ వాల్యూ, సో మనకి ఇక్కడ జీరో డివిజన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనం ట్రై అండ్ ఎక్సెప్షన్ బ్లాక్ యూజ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను సేమ్ కోడ్ ట్రై బ్లాక్లో పెట్టేశాను, k equal to a4 division by b. ఓకే, సో లెట్ మీ కాపీ ఫ్రమ్ ద యూజర్ ఇన్పుట్. ఓకే, నేను దీన్ని యూజర్ ఇన్పుట్ నుంచి తీసుకుంటా. ఇవి రెండు కూడా ఇనిషియలైజ్ చేయకుండా, ఒకవేళ యూజర్ బై మిస్టేక్ జీరో టైప్ చేస్తే ఏమవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు రన్ చేసేస్తున్నా కోడ్. 6 ఇచ్చాను ఏ వాల్యూ, బి వాల్యూ 2 ఇచ్చాను. ఏమైంది, రిజల్ట్ 3 ప్రింట్ అయింది. రిజల్ట్ 3 అంటే ఈ బ్లాక్ మాత్రం ప్రింట్ అయింది. ఓకే, బికాస్ ఈ బ్లాక్లో ఎర్రర్ అనేది జనరేట్ అవ్వట్లేదు ట్రై బ్లాక్లో. ఓకే, ఈ బ్లాక్లో ఎర్రర్ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ ఈ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎక్సెప్షన్కి వెళ్ళలేదు. లైక్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లైక్ దట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ నేను రన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ బై మిస్టేక్ బి వాల్యూ 0 ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో ఏమవుతుంది, ఈ ట్రై బ్లాక్ అనేది ఎర్రర్ జనరేట్ చేస్తుంది యాక్చువల్లీ. లైక్ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, లైక్ ఇక్కడ బి అయితే ఏమైంది, బి 0 ఇచ్చినప్పుడు ఏమైంది, డివిజన్ ఎర్రర్ వచ్చింది. లైక్ ఇక్కడ ఏం చేస్తుంది, ఎర్రర్ రావట్లే. ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేస్తున్నాం యూజింగ్ ఎక్సెప్షన్ కీవర్డ్. ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే ఇన్సైడ్ కెనాట్ డివైడ్ బై 0. ఓకే, జీరోతోని డివిజన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పి చెప్తున్నాం. లేదా మనం ఏదైనా ఇవ్వచ్చు, ప్లీజ్ ఎనీ ఇంటీజర్ ఎంటర్. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఎనీ ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ గ్రేటర్ దెన్ 0 ఇలా ప్రింట్ చేస్తే అది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 6, 0 ఇచ్చా బి వాల్యూ ఏంటి, ప్లీజ్ ఎంటర్ ఎనీ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 0.
అని మనం ఎర్రర్ రాకుండా, ప్రోగ్రాంలో ఎర్రర్ రాకుండా చేస్తున్నాం. ఒకవేళ యూజర్ కరెక్ట్ వాల్యూస్ ఇస్తే ఓకే, అవుట్పుట్ అనేది ట్రై బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ట్రై అండ్ ఎక్సెప్షన్ కీవర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ కీవర్డ్. ఈ ఫైనల్లీ కీవర్డ్ ఏంటంటే, ఫైనల్లీ కీవర్డ్ ఎలా యూజ్ అవుతుందంటే, సో no matter what is the result of the try block, okay, block termed finally is always executed. Okay, మనం ఈ ఫైనల్లీ అనే కీవర్డ్ అనేది అది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇదేంటంటే ఈ ఫైనల్లీ కీవర్డ్ నాట్ డిపెండ్స్ ఆన్ ట్రై బ్లాక్. ఎక్సెప్షన్ కీవర్డ్ అనేది ట్రై బ్లాక్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఫైనల్లీ అనేది ఈ రెండు బ్లాక్ల మీద కూడా డిపెండ్ అయి ఉండదు. దిస్ ఈస్ ఇండిపెండెంట్. ట్రై బ్లాక్ అనేది ఇండిపెండెంట్ బ్లాక్, నాట్ ట్రై బ్లాక్. ఫైనల్లీ అనేది, ఫైనల్లీ కీవర్డ్ అనేది ఇండిపెండెంట్ బ్లాక్. ఇది ట్రై బ్లాక్ మీద డిపెండ్ అయి ఉండదు, ఎక్సెప్షన్ కీవర్డ్ మీద డిపెండ్ అయి ఉండదు. అది ఏమైనా కానీ వాటికి సంబంధం లేదు. ఫైనల్లీ అనే బ్లాక్లో ఉన్నది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, B0 ఇచ్చాను అంటే ట్రై బ్లాక్లో మనకి ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఈ ఎర్రర్ని యాక్సెప్ట్ చేయడానికి ఎక్సెప్షన్ కీవర్డ్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ ఎక్సెప్షన్ కీవర్డ్లో ఉన్నది ప్రింట్ అయిన తర్వాత, ఓకే, ఎక్సెప్షన్ కీవర్డ్లో ఉన్నది ప్రింట్ అయిన తర్వాత ఈ ఫైనల్లీ కీవర్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ట్రైకి ఎక్సెప్షన్ కీవర్డ్కి సంబంధం లేదు. ఓకే, 1 minute. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఫైనల్లీ కీవర్డ్. సో ఇది అనేది ఫైనల్లీలో ఉన్న బ్లాక్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ట్రై బ్లాక్ అండ్ ఎక్సెప్ట్ బ్లాక్. ఓకే, సో మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అబౌట్ ఫైనల్ బ్లాక్, రైట్? ఇట్స్ నాట్ కమింగ్ డౌన్. సో ఇక్కడ చూడండి, ట్రై బ్లాక్లో మనకి ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఎర్రర్ జనరేట్ అయినప్పుడు ఆ బ్లాక్ యాక్సెప్ట్ చేయడానికి, ఎర్రర్ జనరేట్ అయిన దాన్ని యాక్సెప్షన్ చేయడానికి యాక్సెప్ట్ కీవర్డ్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. అండ్ ఫైనల్ అనేది ఇది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లుక్ ఎట్ దిస్. అవుట్పుట్ ఇస్ కెనాట్ డివైడ్ బై 0. కెనాట్ డివైడ్ బై 0 అనేది మనకి ఎక్సెప్షన్ బ్లాక్లో ఉన్నది ప్రింట్ అయిపోయింది. ఈ ఫైనల్లీ కీవర్డ్లో ఉన్నది దిస్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బి వాల్యూ 2 తీసుకుంటాను నేను. ఓకే, ఐ చేంజ్ బి వాల్యూ టు 2. నౌ ఏమవుతుంది, కండిషన్ అనేది ఇక్కడ ట్రై బ్లాక్లో ఉన్నది ఎలాంటి ఎర్రర్ అనేది జనరేట్ చేయదు కాబట్టి ట్రై బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోయింది. కే వాల్యూ ఏంటి, 4 డివిజన్ బై 2 అంటే 2 టైమ్స్ ఏం జనరేట్ చేస్తుంది, అది ఏం సేవ్ చేసుకుంటుంది, కోషంట్ అనేది సేవ్ చేసుకుంటుంది కేలో. సో కేలో కోషంట్ ఏంటి, 2 ప్రింట్ అయిపోయింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎక్సెప్షన్ బ్లాక్కి వెళ్ళిపోకుండా డైరెక్ట్గా ఫైనల్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఫైనల్లీ కీవర్డ్. నౌ రైజ్ కీవర్డ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ రైజ్ కీవర్డ్ అంటే మనం జనరేట్ చేయాలనుకుంటే ఎక్సెప్షన్ని, ఎర్రర్ని జనరేట్ చేయాలనుకుంటే, సో వీ కెన్ రైజ్ అన్ ఎక్సెప్షన్ explicitly with the rise keyword.
ఓకే, ఈ కీవర్డ్ రైజ్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఎర్రర్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, see for example x is equal to 1 is given. Okay, if x less than 0, okay, x less than 0 condition అయితే రైజ్ ఎక్సెప్షన్ సారీ no numbers below 0. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు -1 అయితే తీసుకుంటాను. అప్పుడు -1 అనేది లెస్ దాన్ 0 కదా, ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనం రైజ్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేసి ఎక్సెప్షన్ని ఎర్రర్ని జనరేట్ చేస్తాం. ఓకే, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎర్రర్ అనేది జనరేట్ అవ్వదు ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ x is equal to 1, సో 1 less than 0 నా కండిషన్ ఈజ్ ఫెయిల్. సో ఎట్ దిస్ టైమ్ ఏమవుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ఎగ్జాంపుల్ మీకు సో దిస్ ఇస్ అసెట్ కీవర్డ్. సో ఇక్కడ చూడండి x ఈక్వల్ టు 1 ఇచ్చాను. ఓకే, x లెస్ దాన్ 0 కేసు ఏమవుతుంది, రన్ చేస్తున్నా, నథింగ్, ఏమీ ప్రింట్ చేయట్లేదు. ఎందుకు, కండిషన్ అనేది ఫెయిల్ అయింది. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. 1 అనేది నాట్ లెస్ దెన్ 0, రైట్. ఒకవేళ నేను -1 తీసుకున్నాను అనుకోండి, సో -1 అనేది లెస్ దెన్ 0, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నేను ఎక్సెప్షన్ అనేది ఎర్రర్ అనేది రైజ్ చేస్తున్నాను. చూడండి ఎక్స్ప్లిసిట్గా మనము ఎర్రర్ని జనరేట్ చేస్తాం. ఇక్కడ సారీ నో నెంబర్స్ బిలో 0 అని చెప్పి మెసేజ్ చేస్తున్నాం, ఎక్సెప్షన్ జనరేట్ చేస్తున్నాం. ఓకే, ఎర్రర్ అనేది మనకి జనరేట్ అవుతుంది యూజింగ్ రైజ్ కీవర్డ్. ఒకవేళ మనం రైజ్ కీవర్డ్ యూజ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తే సారీ నో నెంబర్స్ బిలో 0 అంటే ఎర్రర్ జనరేట్ అవ్వట్లేదు. ఓకే, మనకు ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ ఇవ్వట్లేదు. మనకి ఎర్రర్ జనరేట్ చేయాలి అనుకుంటే రైజ్ అని కీవర్డ్ యూజ్ చేసి, ఓకే, రైజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఎక్సెప్షన్ని జనరేట్ చేయొచ్చు. ఏంటి, ఎక్సెప్షన్ మస్ట్ డిరైవ్ ఫ్రమ్ బేస్ ఎక్సెప్షన్. ఓకే, మనం ఎక్సెప్షన్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్సెప్షన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్సెప్షన్ సారీ నంబర్స్ బిలో 0 ఎర్రర్ అనేది జనరేట్ అయింది యూజింగ్ కీవర్డ్ రైజ్. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి అసర్ట్ కీవర్డ్. దిస్ ఈజ్ అజర్షన్ ఎర్రర్ జనరేట్ చేయడానికి అసర్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డీబగ్గింగ్ పర్పస్. ఎర్రర్స్ ఉన్నాయో లేవో చెక్ చేయడానికి మనం అసర్ట్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద కోడ్. ఓకే, ఇఫ్ ఎ స్టేట్మెంట్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ టు బి ట్రూ, nothing happens. Okay, but when it is false, assertion error is raised. Okay, so one can also print a message with the error separated by comma. Actually ఈ అసర్ట్ అనే కీవర్డ్, look at this example. ఇక్కడ సింటాక్స్ ఉంది, అసర్ట్, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఓకే, బి నాట్ ఈక్వల్ టు 0 స్టేట్మెంట్. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే, ఓకే, కండిషన్ ట్రూ అయితే ఏ బై బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ అసర్షన్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ అసర్షన్ ఎర్రర్ జనరేట్ అయినాక ఏదైనా మనం మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటే అసర్షన్ ఎర్రర్తో పాటు కామాతో సెపరేట్ చేసి ఆ మెసేజ్ని స్ట్రింగ్లో పెట్టేస్తాం. ఓకే, డివైడ్ బై 0 అనేది ఒక మెసేజ్. ఓకే, ఇక్కడ ఇనిషియలైజ్ a ఈక్వల్ టు 4 అండ్ a ఈక్వల్ టు 4 అండ్ b ఈక్వల్ టు 0. సో b నాట్ ఈక్వల్ టు 0 నా కాదు కాబట్టి
మనకి ఇక్కడ అసర్షన్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. లుక్ అట్ దిస్. సో ఇక్కడ నేను a ఈక్వల్ టు 6 తీసుకుంటున్నా, 7. ఓకే, a ఈక్వల్ టు 6 అండ్ b ఈక్వల్ టు 0. ఓకే, రన్ చేస్తున్నాం. ఏమైంది, నాకు అసర్షన్ ఎర్రర్ అనేది వచ్చింది. అసర్షన్ ఎర్రర్. ఓకే, ఏంటి, డివైడ్ బై 0 విత్ మెసేజ్. మనం ఏదైతే మెసేజ్ ఇక్కడ డివైడ్ బై 0 అని ఇచ్చామో ఆ మెసేజ్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై, అది ఫాల్స్ అయితే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి అసర్షన్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది విత్ దిస్ మెసేజ్. ఓకే, ఒకవేళ b అనేది 2 అనుకుంటే, ఓకే, సో b అంటే 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి అసర్షన్ ఎర్రర్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. ఏం ప్రింట్ అయింది, దిస్ ప్రింట్ వాల్యూ స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ a బై b. సి దట్ ఈస్ 6 by 2 means 3, right? 3.0 అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనేది జనరేట్ అయింది. ఓకే, ఫ్లోర్ డివిజన్ చేసాం అనుకోండి, అదేమవుతుందంటే ఓన్లీ 3 అనేది ఇస్తుంది. ఆ డెసిమల్ పాయింట్ అనేది ఎగిరిపోతుంది. ఓకే, సో ఏంటి ఇక్కడ అసర్షన్ కీవర్డ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, అసర్షన్ ఎర్రర్ జనరేట్ చేస్తున్నాం విత్ సమ్ మెసేజ్. ఓకే, ఇది లేదనుకోండి, ఓకే, b ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైంది, అసర్షన్ ఎర్రర్ జనరేట్ అయింది కానీ రీజన్ ఏంటో చెప్పట్లేదు. ఇక్కడ మెసేజ్ అనేది లేదు, జస్ట్ అసర్షన్ ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో నేను ఏదైనా మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్లో నేను ఆ మెసేజ్ని ఇలా ఇచ్చేస్తే మనకు అది ప్రింట్ అయిపోతుంది విత్ అసర్షన్ ఎర్రర్ డివైడ్ బై 0. ఓకే, ఇది ఎందుకంటే జస్ట్ యువర్ చెకింగ్ ద debugging purpose correctness of the code. What is that keyword? Assert. Okay, for debugging purpose మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి del. Del is the keyword. Okay, del is the keyword that is used to delete a reference to an object. Okay, ఇది ఏం చేస్తుందంటే డిలీట్ చేయడానికి మనం del అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఏమేమి డిలీట్ చేస్తాం, ఎనీ వేరియబుల్ ఆర్ ఏ లిస్ట్ వాల్యూ కెన్ బి డిలీటెడ్ యూజింగ్ delete keyword, del keyword or delete keyword. Okay, so for example ఇక్కడ ఓకే, this is what variable name is equal to 20 ఇచ్చాను and my variable equal to master python ఇచ్చాను. ఓకే, సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ బై మిస్టేక్ ఈ అండర్ స్కోర్ అనేది పెట్టకుండా స్పేస్ వచ్చింది. స్పేస్ అనేది మనకి వేరియబుల్ నేమ్లో యూజ్ చేయొద్దు. ఏంటి, వేరియబుల్ నేమ్స్కి రూల్స్ ఉన్నాయి, రూల్స్ చూసాం వేరియబుల్ నేమ్స్కి. దాంట్లో స్పేస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓన్లీ నెంబర్స్ అండ్ అండర్ స్కోర్ అండ్ ఆల్ఫాబెటికల్ నెంబర్స్, అండ్ it should start with a letter, that is alphabet. It should not start with any number. సో ఇక్కడ నేను స్పేస్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో నాకు ఎర్రర్ వస్తుంది కాబట్టి బై మిస్టేక్ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను, ఇది అండర్ స్కోర్. ఓకే, సో ఈ వేరియబుల్ 2లో మాస్టర్ పైథాన్ అని
ఇచ్చాను, అంటే స్ట్రింగ్ వాల్యూ. ఇదేమో ఇంటీజర్ వాల్యూ 20, ఇదేంటి స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్ వాల్యూ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో నేనేం చేస్తున్నాను, ప్రింట్ మై వేరియబుల్ 1 అన్నప్పుడు 20 ప్రింట్ అవుతుంది. ప్రింట్ మై వేరియబుల్ 2 అన్నప్పుడు మాస్టర్ పైథాన్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో నేను ఎప్పుడైతే డిలీట్ చేస్తున్నానో యూజింగ్ డెల్ కీవర్డ్, దేన్ని డిలీట్ చేస్తున్నా నేను, వేరియబుల్ నేమ్. ఓకే, మై వేరియబుల్ 1ని డిలీట్ చేసేసా. నెక్స్ట్ డిలీట్ మై వేరియబుల్ 2 అనేది డిలీట్ చేసేసా. ఆ డిలీట్ చేసేసినాను కదా, సో దట్ ఏమైపోతుంది, వ్యానిష్ అయిపోతుంది. వాల్యూస్ కానీ వేరియబుల్ నేమ్స్ కానీ అన్నీ వ్యానిష్ అయిపోతాయి, అంటే డిలీట్ అయిపోతాయి. సో మళ్ళీ నేను ఎప్పుడైతే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి సెకండ్ టైం నేను ప్రింట్ చేస్తున్నా మై వేరియబుల్ 1 అండ్ మై వేరియబుల్ 2 అని ప్రింట్, ఇప్పుడు ఏం చేస్తుందంటే నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే అవి డస్ నాట్ ఎగ్జిస్టెడ్, ఆల్రెడీ డిలీట్ చేసేసాం. ఓకే, సో ఏం ఎర్రర్ డిలీట్ చేసే ఏం ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ నేమ్ ఎర్రర్ అని ఉంది. వేర్ ఇస్ మై పెన్, నేమ్ ఎర్రర్ ఏంటి, మై వేరియబుల్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎక్కడనే స్టాప్ అయిపోతుంది. కోడింగ్ అనేది లైన్ బై లైన్ అవుతుంది కదా, సో ఇక్కడికి స్టాప్ అయిపోయి నాకు ఎర్రర్ అనేది జరుగుతుంది. ఫస్ట్ కేసు ఏమైంది, ప్రింట్ మై వేరియబుల్ 1 అప్పుడు 20 ప్రింట్ అయింది. ప్రింట్ మై వేరియబుల్ 2 అన్నప్పుడు మాస్టర్ పైథాన్ ప్రింట్ అయింది. మనం డిలీట్ చేసేసాం. డిలీట్ చేసేసిన తర్వాత డస్ నాట్ ఎగ్జిస్ట్, రైట్, అవి డిఫైన్ చేయనట్టే ఇక. సో మళ్ళీ నువ్వు మై వేరియబుల్ 1 అని ప్రింట్ చేస్తున్నావు ఏంటి, డిలీట్ చేసినాక. సో దట్ ఈస్ ఎర్రర్, మై వేరియబుల్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ప్రింట్ మై వేరియబుల్ 2 కూడా నాట్ డిఫైన్డ్. బట్ నెక్స్ట్ లైన్ ఎందుకు ప్రింట్ చేయలేదు, ఇది కూడా మై వేరియబుల్ 2 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఎందుకు ప్రింట్ చేయట్లేదు అని అంటే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ లైన్లో ఎర్రర్ ఉంటే ఆ లైన్లోనే స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డిలీట్ కీవర్డ్. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్, లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ఒక వేరియబుల్ 1లో ఇంటిజర్ వాల్యూ తీసుకున్నాను, అనదర్ వేరియబుల్లో స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నాను. సో రన్ చేసేస్తున్నాను, ప్రింట్ చేసేస్తున్నా. అక్కడ ప్రింట్ మై వేరియబుల్ 1 అండ్ ప్రింట్ మై వేరియబుల్ 2 యాజ్ ఇట్ ఈస్. మనం ఏమైతే వాల్యూస్ అసైన్ చేసామో అవి ప్రింట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే డిలీట్ చేస్తున్నాం వాటిని. లుక్ ఎట్ దిస్, డిలీట్ చేసేసి మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఏమవుతుంది, అప్పుడు డిలీట్ అయిపోయినాయి ఆబ్జెక్ట్స్ అనేవి, ఇక్కడ వరకు డిలీట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ వరకు డిలీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ మై వేరియబుల్ 1 అంటున్నాం. సో నీకు ఇక్కడనే స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్. మై నేమ్, ఓకే, ఇక్కడ నేమ్ ఎర్రర్ ఏంటంటే నేమ్ వచ్చేసి మై వేరియబుల్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, మనం డిలీట్ చేసాం కదా, డిఫైన్ చేయలేదు, ఎలా కాల్ చేస్తున్నాం, అది ఎలా ప్రింట్ చేస్తున్నాం మనం. సో దెర్ ఈజ్ ఎర్రర్. సో ఎక్కడైతే మనకి ఎర్రర్ జనరేట్ అవుతుందో అక్కడనే ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో పైథాన్ ఈజ్ ఏ లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ అబౌట్ డిలీట్ కీవర్డ్. ఇంకా లాస్ట్ వచ్చేసి గ్లోబల్ అండ్ లోకల్ కీవర్డ్స్. గ్లోబల్ అండ్ నాన్ లోకల్. మన పైథాన్లో లోకల్ అనే కీవర్డ్ లేదు. దేర్ ఇస్ నో కీవర్డ్ ఆఫ్ లోకల్, ఓన్లీ గ్లోబల్ అండ్ నాన్ లోకల్ ఉంటుంది. ఓకే, సో గ్లోబల్ అంటే మనకు తెలుసు, యాజ్ ఇట్ ఈస్ సి లాంగ్వేజ్ లాగా గ్లోబల్ అనేది ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్ టు బి ఏ గ్లోబల్ స్కోప్. ఓకే, మనం అవుట్ సైడ్
outside. This is outside the function of this function. ఓకే, ఆ వేరియబుల్స్ని మనం ఇన్సైడ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయగలిగితే దాన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఫంక్షన్ అవుట్ సైడ్లో మనం డిఫైన్ చేసాం a = 15 and b = 10 అని. ఫంక్షన్ ఇన్సైడ్లో అవి యూజ్ చేయగలుగుతున్నామంటే దేర్ ఈజ్ ఎ స్కోప్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్స్. వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. సో ఇక్కడ నేనేంటి ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. ఎలా? యూజింగ్ డెఫ్ కీవర్డ్. మనం ఆల్రెడీ చూసాం. సో ఒక ఫంక్షన్ని నేను క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్లో ఎడిషన్ ఆపరేషన్ చేస్తున్నాను. a + b అని, c = a + b. ఓకే, ప్రింట్ c. సింపుల్. సో నేను ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది రిజల్ట్? సిని ప్రింట్ చేస్తున్నా నేను. సిలో ఏముంది? a + b ఉంది. a + b అంటే ఏంటి? 15 + 10. 15 + 10 అంటే 25 అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో గ్లోబల్ అనేది టు యూజ్ ఎనీ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్ నేను గ్లోబల్ అని మెన్షన్ చేయకపోయినా అవి గ్లోబల్ వేరియబుల్స్. లేదా నేను మెన్షన్ చేయాలనుకుంటే గ్లోబల్ అనే కీవర్డ్ చేసి a = 15 అండ్ గ్లోబల్ b = 10 అని కూడా మెన్షన్ చేయొచ్చు, టైప్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ కీవర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూద్దాం. సో హియర్ a = 15 and b = 10. నేను గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేయకుండా వీటిని గ్లోబల్ వేరియబుల్స్గా బై డిఫాల్ట్ పైథాన్ తీసేసుకుంటుంది. ఎంత వచ్చింది? 25. రిజల్ట్ ఇన్సైడ్ సమ్ ఫంక్షన్ ఇస్ దేర్, దట్ ఈస్ యాడ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో మన ఫంక్షన్ బయట యూజ్ చేసిన వేరియబుల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. సో వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. లేదా మనం డైరెక్ట్గా గ్లోబల్ అని కూడా ఇవ్వచ్చు. ఏంటి ఎర్రర్ వచ్చేస్తుంది నాకు? ఓకే, సో ఇవి బై డిఫాల్ట్ గ్లోబల్ కాబట్టి మనం గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఫంక్షన్ మనం క్రియేట్ చేస్తున్నామో సో అప్పుడు అవి డిఫాల్ట్గా గ్లోబల్ కాబట్టి గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేయకపోయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్ కీవర్డ్స్. ఈ నాన్ లోకల్ కీవర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ సో నేను ఇక్కడ చెప్పలేదు మీకు థియరీ. సో ఇక్కడ నాన్ లోకల్ కీవర్డ్లో ఏం చేస్తున్నాం? ఓకే, దిస్ ఫంక్షన్, ఓకే, దిస్ కీవర్డ్ వర్క్స్ సిమిలర్ టు ద గ్లోబల్ బట్ రాదర్ దెన్ గ్లోబల్ లానే వర్క్ చేస్తుంది కానీ గ్లోబల్ కీవర్డ్ లాగా కాదు. ఓకే, దిస్ కీవర్డ్ ఈస్ డిక్లేర్స్ వేరియబుల్ టు పాయింట్ టు వేరియబుల్ ఆఫ్ అవుట్ సైడ్ ఎన్క్లోజింగ్ ఫంక్షన్. ఏం చేస్తుంది కీవర్డ్? అవుట్ సైడ్ ఫంక్షన్ ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్ని పాయింట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ నెస్టెడ్ ఫంక్షన్స్, ఇక్కడ నెస్టెడ్ ఫంక్షన్లో ఉన్నప్పుడు. ఓకే, దేర్ ఇస్ నో నెస్టెడ్ ఫంక్షన్. ఓకే, నెస్టెడ్ ఫంక్షన్ లేకపోతే గ్లోబల్ కీవర్డ్ లాగా ఉంటుంది. నెస్టెడ్ ఫంక్షన్ ఉంటే నాన్ లోకల్ అనే కీవర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, దేర్ ఈజ్ ఎ ఫంక్షన్ విత్ దిస్ నేమ్, ఫంక్షన్ నేమ్, ఫన్ నేమ్,
సో దాంట్లో ఒక వేరియబుల్ ఉంది, దానికి అసైన్ చేసాం. ఇన్సైడ్ దట్ ఫంక్షన్ అనదర్ ఫంక్షన్ ఇస్ దేర్. దిస్ ఈజ్ నెస్టెడ్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనము దిస్ ఈజ్ నెస్టెడ్ ఫంక్షన్, రైట్? సో ఈ ఫంక్షన్లో మనం ఏదైనా కీవర్డ్ అంటే దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ అనదర్ ఫంక్షన్, అంటే నెస్టెడ్ ఫంక్షన్, దానిపైన అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఏదైనా వేరియబుల్ ఉంటే, అంటే నెస్టెడ్ ఫంక్షన్ ఉంది కదా ఇక్కడ, దీని అవుట్ సైడ్ ఏదైనా వేరియబుల్, అంటే ఇది వేరియబుల్ 1 ఇది. సో దీన్ని నేను యాక్సెస్ చేయాలి నెస్టెడ్ ఫంక్షన్లో అంటే నాన్ లోకల్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఈ నాన్ లోకల్ అనే కీవర్డ్ ఎప్పుడైతే యూజ్ చేస్తానో అప్పుడు పైథాన్ ఏం చేస్తుందంటే యూజ్ ద కీవర్డ్ ఆఫ్ use the variable of variable 1 which is defined in outside of this function. Okay, and tell the Python explicitly that it has to access the variable 1 initialized in fun అనే ఫంక్షన్లో డిఫైన్ చేసిన వేరియబుల్ ని యాక్సెస్ చేయమని చెప్తున్నాం నాన్ లోకల్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు. అప్పుడు మనకి ఆ వేరియబుల్ వాల్యూ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, వేరియబుల్ ఈక్వల్ టు వేరియబుల్ 1 10 + 10 అంతా 20 అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అ ఫంక్షన్, నెస్టెడ్ ఫంక్షన్. సో నెస్టెడ్ ఫంక్షన్లో అగైన్ గన్ అనే ఫంక్షన్ కదా నెస్టెడ్ ఫంక్షన్ ఇది. సో దాన్ని కాల్ చేసినప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే 20 రిటర్న్ చేస్తుంది. అండ్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇప్పుడు టోటల్గా ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకే, సో ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు ఇన్సైడ్ నెస్టెడ్ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ అయ్యి మనకి 20 అనే వాల్యూ ఓవరాల్గా ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ డిఫరెంట్. 20 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను నాన్ లోకల్ కీవర్డ్ గురించి. సో ఇది నెస్టెడ్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఫంక్షన్, దాంట్లో మనం ఒక వేరియబుల్ని అసైన్ చేసాం. దిస్ ఈజ్ వన్ ఫంక్షన్. ఇన్సైడ్ దిస్ ఫంక్షన్ అనదర్ ఫంక్షన్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది కూడా ఇంతవరకు. సో నేను ఈ వేరియబుల్ని యాక్సెస్ చేయాలి అని అంటే ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్ దట్ ఈస్ నెస్టెడ్ ఫంక్షన్లో యాక్సెస్ చేయాలంటే నాన్ లోకల్ అనే కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తాం. సో అప్పుడు నాకు యాక్సెస్ అవుతుంది. సో నాకు ఇప్పుడు రన్ చేస్తే నేను 20 అనేది రన్ అయింది, 20 అనేది రిజల్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ లోకల్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను అనుకోండి. సో అప్పుడు ఏముంటుంది, ఏం ఎర్రర్ వస్తుంది, లోకల్ వేరియబుల్ 1 రెఫరెన్స్డ్ బిఫోర్ అసైన్మెంట్. ఓకే, ఎర్రర్ వచ్చేస్తుంది. ఇది మనం డిఫైన్ చేయలేదు, బిఫోర్ అసైనింగ్ వేరియబుల్ 1 అనేది డిఫైన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20 తీసుకున్నాను అనుకోండి. నౌ రన్, ఏమవుతుంది, 30 ప్రింట్ అయింది. ఓకే, సో నాకు ఈ వేరియబుల్తో సంబంధం లేదు, ఇక్కడ నేను డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ వేరియబుల్ యూజ్ చేయట్లేదు నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ రైడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, వేరియబుల్ 10 అనేది వేస్ట్ ఇక్కడ ఉండి, వేరియబుల్ 1 = 20 అనేది మనం అసైన్ చేసినప్పుడు 20 + 10 అనేది రిటర్న్ అవుతుంది 30. ఓకే, దిస్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం. 0 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, అది ఏ వాల్యూ ఉన్నా ఒకటే, ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే, ఓన్లీ నేను అవుట్ సైడ్ ఫంక్షన్ ఏదైతే యూజ్ చేస్తున్నానో దాన్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు నేను నాన్ లోకల్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి.
ఓకే, అప్పుడు మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, 5 ఇచ్చాను అనుకోండి. సో ఆ వేరియబుల్ని యాక్సెస్ చేస్తూ 5 + 10 15 అనేది రిటర్న్ అవుతుంది. అండ్ మీకు ఇంకొకటి, ఇది గన్ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తున్నా నేను? ఇన్సైడ్ ద ఫన్ ఫంక్షన్. గన్ అనేది ఎక్కడ ఉంది? ఈ ఫంక్షన్లో ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు ఒక ఫంక్షన్. ఓకే, గన్ అనేది ఎప్పుడు కాల్ చేస్తున్నా నేను? ఈ ఫంక్షన్లో కాల్ చేస్తున్నా. డెఫ్ ఈ ఫంక్షన్లో ఫన్ అనే ఫంక్షన్లో గన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు రిజల్ట్ అనేది ఏం రాదు, నథింగ్, ఇట్ విల్ రిటర్న్. ఏం చేయాలి నేను? నాకు రిజల్ట్ రావాలంటే ఫన్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. అప్పుడు గన్లో ఏదైతే గన్ అనే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది మనకి. వాట్ ఇస్ దిస్? 15. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ నాన్-లోకల్ అండ్ గ్లోబల్ కీవర్డ్. నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. వేర్ ఇస్ ఇట్? ఓకే, సో నెక్స్ట్ క్లాస్ అనేది నేను డేటా టైప్స్ స్టార్ట్ చేస్తాను. డేటా టైప్స్ అంటే ఇంటీజర్ కానీ, ఫ్లోట్, ఓకే, అండ్ కాంప్లెక్స్ నెంబర్స్, లిస్ట్స్, స్ట్రింగ్స్, టపుల్స్, ఓకే, డిక్షనరీస్, సెట్స్. సో ఇవన్నీ కూడా డేటా టైప్స్. ఓకే, ఇవి నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.